ఎవరో చెబితే నేను క్షమాపణలు చెప్పడమేంటి అని అంటారేంటి? పవన్ కళ్యాణ్ ఎవరు? డిప్యూటీ సీఎం కాదా? 2 లక్షల పుస్తకాలు చదవలేదా? 30,000 మంది ఆడపిల్లలను తీసుకురాలేదా? పవన్ కళ్యాణ్ కూటమిలో అంతర్భాగం. అటువంటిది కూరలో కరివేపాకు తీసి పడేసినట్లు పడేస్తున్నారేంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలుగా తమిళ? మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద అంత భక్తి ఉంటే 5 సంవత్సరాలుగా తిరుపతికి ఎందుకని వెళ్ళలేదు? జరిగింది మానవ తప్పిదం. 6 మంది చనిపోయారు, అనేక మంది గాయాల పాలయ్యారు తొక్కిసలాటలో. అలాంటిది దాని మీద బాధ్యత తీసుకోకుండా కనీసం సారీ అని 2 అక్షరాలు కూడా చెప్పడానికి మీకు మరీ అంత నామోషా? అయినా టీవీ ఛానల్ నడుపుకునే వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇస్తే పరిస్థితి ఇలా కాకపోతే మరెలా ఉంటుందిలేండి. నేను షాక్ అయింది ఎక్కడంటే, క్షమాపణ చెబితే చనిపోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అన్నారు. సరే, మీరు క్షమాపణ చెప్పకండి, చనిపోయిన ప్రాణాలు తిరిగి వస్తాయేమో చూద్దాం. ఎవరన్నా దేవుని మీద భయము, భక్తి, తప్పు జరిగితే తప్పించుకునే వ్యక్తికి కాకుండా బాధ్యత తీసుకునే వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే చాలా బాగుంటుంది బాబు గారు.